మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భర్త 13 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించాడు. అయినా కూడా ఆ మహిళ కూలీ కైకిలీ చేసుకొని కన్న బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలనే కోరికను ఎక్కడా కూడా విస్మరించకుండా ముందుకు సాగింది. కానీ ఎండదెబ్బ రూపంలో మాత్రం ఆమె మరణించింది. కోహెడ మండలం శ్రీరాములపల్లెలో మాత్రం ఈ ఘటన జరిగింది. అంటే ఈ ఘటన ఎలా జరిగింది, ఏమైంది అనేది మాత్రం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. తమ్మునికి ఈ నుంచి అంత నొత్తుంది అని చెప్పిందంట. చేసిన వాళ్ళు హెల్ప్కి రాలేదు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు సుతం మొత్తం ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి అన్ని వాటర్ వచ్చినాయి, అడ్డం అయిపోయినాయి అన్ని. ఫోర్కి నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఎంసెట్ ఎగ్జామ్ తీసుకోవద్దా అన్నది. కొడుకు కూతురు పాస్ అయిన సంబరము ఒక 24 గంటలు గడవక ముందే తల్లి మృతి చెందిన గడ మాత్రం శ్రీరాములపల్లిలో చోటు చేసుకుంది. అంటే ఉపాధి హామీ పనులకు పోయొచ్చిన తల్లి ఎండ దెబ్బతో మృతి చెందడంతో మాత్రం ఇక్కడ విషాదం. అంటే 13 సంవత్సరాల క్రితమే వాళ్ళ తండ్రి అయితే మరణించడం జరిగింది. అంటే ఆ కవిత అనే మహిళ అంటే శ్రీరాములపల్లెలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి వద్దకైతే మనం చేరుకున్న అసలు ఏం జరిగింది అనేది మాత్రం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఒక కూతురు ఒక కొడుకు అయితే ఉన్నారు. అంటే వాళ్ళ తల్లి తండ్రి చనిపోవడంతో కూడా వాళ్ళు ఇద్దరు కూడా అనాథలుగా అయితే మారిపోవడం జరిగింది. వాళ్ళైతే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆమె ఎలా మృతి చెంది, ఆ మృతికి గల కారణాలు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది, మీ అమ్మకు ఎప్పుడు చనిపోయింది, ఏమైంది అసలు? మా మమ్మీ పనికి అయింది, పొద్దున వచ్చింది, మంచిగా ఉంది, మాతో కూడా మంచిగా మాట్లాడింది. మధ్యాహ్నం 3ంటికి నేను లేను ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికేనా. మా తమ్ముడు చెప్పిందట, మా తమ్మునికి ఈ నుంచి అంత నొత్తుంది అని చెప్పిందంట. ఇట్లా నొచ్చినట్టు అవుతుందంటే పనికే వచ్చింది కదా, అట్లా నొత్తుంది కావచ్చు అని అనుకున్నాం మేము. అట్లా నార్మల్గా నొత్తుంది కావచ్చు అని అనుకున్నాం. నాకు 5ంటికి చెప్పింది, పని చేసుకుందాని పని బిడీలు కూడా వేసింది పనికి వచ్చి. 5ంటికి నాకు చెప్పింది ఇట్లా నొత్తుందని. నార్మల్గానే అవి నాకు చెప్పలేడు, అమ్మ నాకు చెప్పింది 3ంటికని, నాకు 5ంటికి చెప్పింది. చెప్పినప్పుడు నార్మల్గానే వచ్చని ఊతనే ఉన్నాం. మళ్ళీ నైట్ 10ంటికి అన్నది నాతోటి, మళ్ళీ ఇదంతా నొత్తుంది, 15 గంటకు ఒకసారి అంత ఇట్లా ఎంత నొప్పి వస్తుందని అన్నది. అంటే నాకు భయం అయింది. మా మమ్మీ ఎప్పుడు లేని అప్పటి నుంచి నొత్తుంది అంటుందని మా తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. నేను మా తమ్ముని దగ్గరికి పోయినా, మా తమ్ముడు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చిండు. ఒకవేళ తగ్గకపోతే అది హార్ట్కి సంబంధించి టెస్ట్ చేయించుకోవాలని అన్నాడు. అంటే రేపు పోయి చేయించుకుంటా అని చెప్పింది. అచ్చం పండుకున్న తర్వాత ఊపిరి ఆడకుండా మొత్తం కడుపుబ్బి చనిపోయింది. అంటే అంతకుముందు ఎట్లా ఉండేదమ్మా? అంత 2-3 రోజుల ముందు ఆరోగ్యంగా ఉందా? లేదు, మంచిగా ఉంది. నేను ఒక్కరోజే ఊకే వాటర్ తాగింది, మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ కూడా వేసుకుంది. 10:30 దాకా వాకింగ్ కూడా వేసింది. అరగలేదు అన్నామని అది చెప్పింది. ఏం కత్తి లేట్ అవుతుంది కదా, మరి ఎక్కువసేపు బయట ఎందుకున్నాడు, లేట్ అవుతుంది కదా పండుకుందామని 11:40 వరకు వండుకుంది. మేము నైట్ లేచి చూసేసరికి ఏం వండుకోలేదు. అప్పటికే భయమైంది మాకు, ఆటకన్ను వస్తుందంటే. ఊపిరి తీసుకొని కత్తలేదు, ఇక మొత్తం అటే పడిపోయింది. నేను తమ్ముని లేపి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా అన్నని తీసుకొని వచ్చిన. అంబులెన్స్కి ఫోన్ చేసిన, అంబులెన్స్ వచ్చేసరికి 40 నిమిషాలు టైం అయింది. అంబులెన్స్ వచ్చి 5 నిమిషాల ముందు చనిపోయింది. అంటే నువ్వేం చదువుకుంటున్నావు? అది మొన్న ఇంటర్ రిజల్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్ అయిపోయింది నాది, మొన్ననే రిజల్ట్ వచ్చినాయి. 645 వచ్చినాయి నాకు మార్క్స్. ఇట్లా అంటే సంతోషించిందమ్మా మార్కులు? మంచిగా అన్ని పాస్ అయ్యాను కదా, మంచిగా పాస్ అయ్యాను. ఏ సబ్జెక్ట్ అయితే పోలేదు అని అన్నది. ఎంసెట్ నన్ను 4కి నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఎంసెట్ ఎగ్జామ్ తీసుకోవద్దా అన్నది.
అసలు అంటే నువ్వేం చదువుతున్నావు అంటే నువ్వు కూడా 10th కూడా పాస్ అయినావు అని చెప్పి తెలిసింది. ఎట్లా అంటే మార్కులను చూసి మమ్మీ ఏమన్నా సంతోషం రా బిడ్డ, మంచి మార్కులు వచ్చినాయి, పాస్ అయినావు కదా చాలా అన్నది. మంచిగా నవ్వింది, పొద్దున్న దాకా బాగానే ఉంది. సాయంత్రమే చెస్ట్ పెయిన్ అన్నది, అంతా నొప్పి ఎత్తుంది అన్నది. వాటర్ ఎక్కువ తీసుకుంది. చచ్చిపోయినప్పుడు చూత మొత్తం ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి అన్ని వాటర్ వచ్చినాయి, అడ్డమైపోయినాయి అన్ని. సిపిఆర్ చేసిన, మౌత్లో గాలి పెట్టి నోట్లో నోరు పెట్టి ఊదిన, ఒళ్ళు వేసిన, వాళ్ళు హెల్ప్కి రాలేదు. వాళ్ళు నైట్ అయిపోయింది కదా, 12 అయిపోయింది, వాళ్ళు రాలేదు. ఎన్ని మార్కులు వచ్చినాయి 10th క్లాస్ 434 వచ్చినాయి. సంతోషంగా ఉండే మమ్మీ ఆ రోజు మొత్తం. పొద్దున పనికి వచ్చింది, వాటర్ ఎక్కువ తీసుకుంది, కొంచెం మోషన్స్ అయిపోయినాయి. ఉపాధి పనికి పోయి మోషన్స్ అయిపోయినాయి మొత్తం. అప్పుడే చెస్ట్ పెయిన్, అన్నం అరగలేదు, వాకింగ్ చేసినా అరగలేదు. డాక్టర్ ఏం కాదన్నట్టు తెల్లారి హాస్పిటల్స్ పోతా అన్నది, నైట్ చచ్చిపోయింది. సో స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అన్న. చెప్పండి అన్న, అంటే ఏం జరిగింది అసలు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి అంటే చాలా ఫస్ట్ నుండి కూడా పాపం వాళ్ళు 11 సంవత్సరాల క్రితమే వేరే విలేజ్ నుంచి ఇక్కడ పక్క రేగులపల్లి వీళ్ళ సొంతూరు అక్కడికి ఇస్తే అతను వీళ్ళ డాడీ 11 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోతే ఇక్కడ బతుకు జరిగిన నిమిత్తం వాళ్ళ తల్లిగారు అనే ఊరికి వచ్చి ఇక్కడ గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవిస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఇక్కడ చిన్న ఒక రూమ్ వేసింది ఆమె కొరకు. అది కూలి పని చేసుకుంటూ ఏదో బీడీ చుట్టుకుంటూ పాపం వాళ్ళిద్దరిని చదివించుకుంటూ ఇప్పటి వరకు పాపం ఆమెనే సాధింది వాళ్ళను. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం ఎవరు లేకుండా అనాథలు అయిపోయారు ఇద్దరు. ఎవరైనా పాపం ఏమైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలని కూడా గ్రామస్తులు కానీ చదువు నిమిత్తం వాళ్ళని కొంచెం ఎడ్యుకేటెడ్గా మంచిగా ఉన్నారు. వాళ్ళని కొంచెం చదువులో ముందున్నారు కాబట్టి వాళ్ళని చదివించడానికి ఎవరైనా దాతలుగా ముందుకు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము కూడా మా గ్రామస్తుల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. చాలా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఇంతకుముందు కూడా ఇల్లు కట్టి కూడా చిన్న కొన్ని అప్పులు అయినాయి అటు వాళ్ళకు. దాన్ని కూడా కొంచెం మేము చిన్నగా మా వంతు తల వంతు ఎంతో కొంత ఆర్థిక సాయం కింద మేము గ్రూప్ పెట్టినాం. ఒక ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా గ్రూప్ పెట్టి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా వేస్తుండ్రు. ఎంతో కొంత వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం తోడు నిలుద్దామని చెప్పి మేము గ్రూప్ పెట్టి తయారు చేసి వాళ్ళకి అందిస్తున్నాం. ఇంకెవరైనా మీరు మీ ద్వారా కూడా ఎక్కడైనా పాపం వాళ్ళకి ఎవరైనా ఇంకా మీరు మీడియా ద్వారా బయటకి చేసి వాళ్ళకి ఎవరికైనా కొంచెం సహాయ సహకారాలు అందించడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం గ్రామస్తుల తరఫున. సో అంటే చూడొచ్చు, అంటే కొడుకు కూతురు కూడా ఇద్దరు ఒక మంచి అంటే వాళ్ళ స్థాయిలో కూడా పాస్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్ 10th కూడా పాస్ అయిన తర్వాత అంటే ఆ సంతోషం కూడా తీరక ముందే తల్లి మృతి చెందడం మాత్రం విషాదంగా చూసుకోవచ్చు. అంటే ఎవరైనా దాతలు ఉన్నా కూడా వాళ్ళ చదువుకు సహకరించాలని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. తమ్మునికి ఈ నుంచి అంత నొత్తుంది అని చెప్పిందంట. ఒళ్ళు వేసిన, వాళ్ళు హెల్ప్కి రాలేదు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు చూత మొత్తం ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి అన్ని వాటర్ వచ్చినాయి, అడ్డమైపోయినాయి అన్ని. నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఎంసెట్ ఎగ్జామ్ తీసుకోవద్దా అన్నది.